మా 42 కోత కాదు, మీ 15 కోత పెట్టుకొని మిగతాయని మాకని చెప్పండి. ఇట్లా ప్రజల్ని, బీసీ ప్రజల్ని మరోసారి నయవంచన గురి చేసి ఈ రాని లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో లోకల్ బాడీలో అంతో ఇంతో 50% వరకు రీచ్ అయినాం. కానీ ఉద్యోగాలలో, విద్య విషయంలో మేము వెనకబడినాం. మీరు ఇయ్యాల్సింది అక్కడ కదా మాకు. ఆ టాపిక్ లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఆయన కాంగ్రెస్ తిడతాడు, కాంగ్రెస్ ఆయన టీఆర్ఎస్ తిడతాడు. మరి ఉద్యోగాల అంశం ఏది ఇక్కడ? 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇయ్యాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ 27% రిజర్వేషన్ కూడా గౌరవ ప్రధాని బీసీల రిజర్వేషన్ అనేటువంటిది ఆ బాధ్యతను బిడ్డకప్పచెప్పి ఏం చేస్తా ఉన్నావు? జూలై 30 తారీఖు 2025 రోజు చిన్నజీఆర్ స్వామిని ప్రధానమంత్రి దగ్గరికి పంపింది హరీష్ రావు గారు. మీరు కేసీఆర్ కాదా? ఎందుకు పోయింది ఆయన? ఏ ఆఫర్ పెట్టి భారతీయ జనతా పార్టీ ముంగట? మీరు పోయి కలవలే? హరీష్ రావు గారు ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి చర్చకు మీడియేటర్ గా లేడా చిన్నజీఆర్ స్వామికి? వీళ్లకు మీరు మీ సొంత రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి, మీరు కేసులలోంచి బయటపడడానికి మీ తాపత్రయం ప్రతిరోజు ఉంది తప్ప మా బీసీల గురించి ఆలోచించేటువంటి ఆలోచనే మీకు లేదు. కాబట్టి బీసీ ప్రజలారా, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు, ఈ బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల మనం అప్రమత్తంగా ఉండి బీసీలం స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఈ పార్టీలను ఎదుర్కొంటే తప్ప మన అవసరాలు తీరవనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక రెండో విషయం, మీరు ఢిల్లీకి పోతా అంటున్నారు కదా, 3 రోజులు ఎందుకు? పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష చేయరి. ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు రామచంద్రరావు గారు, ఇటు కేసీఆర్ గారు, మీ ముగ్గురు కలిసి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి 42% రిజర్వేషన్ కోసం. మేము మద్దతు ఇస్తాం. మిమ్మల్ని ఎవరు లేపకుండా, మీరు నిరాహార దీక్షలోంచి మిమ్మల్ని ఎవరు లేపకుండా మేమందరం కావాలంటాం. మీరు చేయండి. మీ నిరాహార దీక్ష భంగం కాకుండా అటెంకల సుక్క నీరు కూడా ఉంచాం. బీసీలంటే ఒక రాజకీయ వస్తువుగా ఇన్ని రోజులు ఆడుకుంటూ వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్క తాటి మీదకి వచ్చినాం కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే బీసీలో జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఇక్కడ ఒకసారి డాటా ఇక్కడదే ఒకటొకటి ఇగో, ఎందుకు బీసీల కొంపలు ఎట్లా మునిగినాయో ఇక చూడ్రి. హెచ్ఎండిఏలో ఈ అగ్రవర్ణాలు పెట్టిన కబ్జాలు 2,08,745 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా పెట్టిన అగ్రవర్ణాలు. ఇగో సర్వే నెంబర్లతో సహా డాటా ఇస్తాం, తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ధర్నా, భారతీయ జనతా పార్టీ ధర్నా, బీఆర్ఎస్ పార్టీ ధర్నా, అందరు శాఖాహారులే. బీసీల విషయంలో అందరు శాఖాహారులే. కానీ బీసీ రిజర్వేషన్ నిజంగా వస్తుందంటే వీళ్ళందరూ కూడా ఒకటే బీసీల రిజర్వేషన్ ఇవ్వద్దని కొట్లాడే బ్యాచ్ ఇదంతా. ఇప్పుడు మీరు మాకు
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మాకు 42 ఇచ్చుడు కాదు నాయన. మొన్ననే ముఖ్యమంత్రి గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము తప్పన్నా వాళ్ళు ఒప్పన్నారు. మీ లెక్కలే రైతు పరి, మీ లెక్కలే రైతు. తెలంగాణ రాష్ట్రంలో మీ జనాభా 15% చూపించారు కదా, లోకల్ బాడీలో 15% మీరు తీసుకొని మిగతాయి మాకు ఇచ్చేసేది. ఆ 15% మీరు తీసుకొని మిగతా సీట్లు అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు తీసుకొని ఆ 15% తీసుకొని మిగతా సీట్లన్నీ బీసీలకు ఇచ్చేయండి. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇయ్యదలుచుకుంటే మా 42 కోత కాదు మీ 15 కోత పెట్టుకొని మిగతాయన్ని మాకని చెప్పండి. ఇట్లా ప్రజల్ని, బీసీ ప్రజల్ని మరోసారి నయవంచన గురి చేసి ఈ రాని లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో లోకల్ బాడీలో అంతో ఇంతో 50% వరకు రీచ్ అయినాం. కానీ ఉద్యోగాలలో విద్య విషయంలో మేము వెనకబడినాం. మీరు ఇయ్యాల్సింది అక్కడ కదా మాకు. ఆ టాపిక్ లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఆయన కాంగ్రెస్ తిడతాడు, కాంగ్రెస్ ఆయన టీఆర్ఎస్ తిడతాడు. మరి ఉద్యోగాల అంశం ఏది ఇక్కడ? 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇయ్యాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ 27% రిజర్వేషన్ కూడా గౌరవ ప్రధాని, మాజీ ప్రధాని విపి సింగ్ గారి పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పైన బీసీ ప్రజలు ఇలా అనుమానంతోనే చూస్తా ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లింల పేరు మీద వాళ్లకు అంశం కావాలి కాబట్టి ఆ రిజర్వేషన్ ముస్లింలకు ఎట్లిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుజరాత్ లో ఇచ్చుకోవచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వద్దట. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇయ్యాలనేటువంటి ఆలోచనే ఉంటే ఈ పార్టీలు ఇంత దుర్మార్గంగా మెలికలు పెట్టి మాట్లాడవు. చట్టసభలో కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి గారు నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ 15% లెక్క మీరు తీసుకున్నారు కదా, మీ లెక్క ఆ 15% తేల్చడం కోసం ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి అన్ని పార్టీల నుంచి ఎట్లయితే అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాల్గొనే పార్టీలు, ఆ పార్టీలు అన్ని పార్టీల నుంచి మీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, మళ్ళా బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వాన్ని పంపించి రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ 15% సీట్లు మీరు తీసుకోరు. మీరు కొద్దిమంది ప్రజలు, మా మెజార్టీ ప్రజలకు ఇయ్యలేరు, కానీ మేము మెజార్టీ ప్రజలు మేము ఈ 15% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ 15% లోకల్ బాడీలో 15% సీట్లు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో ఈ 15% తీసుకోవడం విషయంలో మీరు ముందుకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఇక రెండో విషయం, ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. సరే మీరు చేసిరా, వాళ్ళు చేసిరా, ఎవరో చేసిరు, కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎంత వస్తుంది? 11 పోయిన ఎక్స్ట్రా పోయినాయి. దాదాపు 42% రిజర్వేషన్ కనుక మాకు ఇంప్లిమెంట్ అయినుంటే మీరు కేసీఆర్ కాదా?